హాయ్ ఫ్రెండ్స్, నేను నాటుకోడి ఫ్రై చేస్తున్నా అండి. దానికోసం నేను వెల్లుల్లి కట్ చేసుకున్నా అండి. కొంచెం మరిన్ని తీసుకున్నాను వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుందండి, ఫ్రైలో చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఒక 3 అండి, మిర్చి. నాటుకోడి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నా అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే చేసుకుంటున్నా అండి. నేను దానికోసం కడాయి పెట్టుకొని ఆవాలు వేసుకున్నా అండి, జీలకర్ర వేసుకుంటున్నా అండి. నేనేమో నువ్వుల నూనె వేసుకున్నా అండి, కొంచెం పొంగుతుంది. ప్యూర్ అండి నువ్వుల నూనె. వెల్లుల్లి వేసుకుంటున్నాను. నువ్వుల నూనె చాలా హెల్త్కి మంచిదండి, గానుగ నూనె అండి ఇది. కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఉన్న మిరపకాయలు వేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఆనియన్స్ మగ్గడం కోసం. కరివేపాకు వేసుకుంటున్నాను అండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చికెన్ వేసుకుందామండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి. మూత పెట్టుకుంటున్నా. ఒకసారి కలుపుకుందామండి. మధ్యలో కలుపుతూ ఉన్నాను. నాకు ఒక 40 minutes పట్టిందండి సిమ్లో ఫ్రై చేసుకోవడానికి, ఈ విధంగా రావడానికి. నేను ఒక టమాటాలు చిన్న సైజు ఒక 3 తీసుకున్నానండి. అవి కట్ చేసుకున్నాను, వేసేసుకుంటాను. కొంచెం సాల్ట్ వేసుకుంటానండి, తొందరగా మగ్గుతుంది. మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడికించుకుంటానండి సిమ్లోనే. టమాటా మగ్గిపోయిందండి, కలిపేసుకుందాం. ఇందులో కారం వేసుకుందామండి. ఒక స్పూన్ నర వేసుకుంటున్నానండి నేను. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. చికెన్ ఎంత ఎర్రగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి టేస్ట్. ఎందుకంటే నాటుకోడి చాలాసేపు ఉడకాలి కాబట్టి బాగా సిమ్లో ఫ్రై చేసుకున్నానండి నేను. కొంచెం గరం మసాలా వేసుకుందామండి, ఒక 2 స్పూన్స్. ఎవరెస్ట్ చికెన్ మసాలా కొంచెం వేసుకుంటున్నా అండి. బాగా కలుపుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నా అండి. అంతే అండి, రెడీ అయిపోయింది చికెన్ కర్రీ. ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంటుంది. వేడివేడి అన్నంతో కానీ రోటీతో కానీ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.